జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బారాసాకు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీపై విసురుతున్న పంచులు లేదా ఉత్తరాలు లేదా స్టేట్మెంట్లు ఆ పార్టీనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. దీనివల్ల పెద్ద ఎవరికి ఒరిగేదేం లేదు. భాజపా వారికి కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కానీ లేకపోతే ఇతరులకు ఏం వచ్చే లాభం ఏం లేదు. కానీ బారాస యొక్క స్థితిని అంటే దాని యొక్క ఒరిజినల్ పరిస్థితిని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నెంబర్ 2 నెంబర్ 3గా వెలిగిన కవిత ఇప్పుడు తండ్రికి ఉత్తరం రాసి నాకు తండ్రి దేవుడు, తండ్రి సుప్రీం అంటే అన్న కదా, బావ కదా, మేనబావనే కదా, వీళ్ళంతా ఒక కుటుంబ పార్టీ కదా. ఈ కుటుంబ పార్టీలోంచి వచ్చిన మీరు ఈరోజు మీ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని లేదా వ్యక్తిగతమైన ఆరోపణల్ని పార్టీ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శ కవిత మీద వస్తున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవును కాదు అనేది బారాస శ్రేణులు కానీ లేకపోతే కవిత కానీ వీళ్ళు చర్చించుకోవాల్సిన విషయం. కానీ విమర్శ మాత్రం వస్తున్నది. ఈ రకంగా అంటే ముఖ్యంగా కేటీఆర్ను లక్ష్యంగా చేసుకొని కవిత చేస్తున్న విమర్శలు అంటే ట్విట్టర్ అని అది అని ఇదని చేస్తున్న విమర్శలు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్కు కవితకు మధ్యన ఆస్తి తగాదాలు ఉన్నాయేమో లేదా వ్యక్తిగతమైన వైరం ఉందేమో అన్న మాటలు వస్తున్నాయి. అంటే ఆ రకంగా వీరి ప్రవర్తన కనిపిస్తుంది అనేది ఒక జనం లోపల నానుతున్న ప్రశ్న. అంటే ఇది దీంతో పాటుగా ఇక్కడ ఏమైపోయింది అంటే కవిత నేరుగా చెప్పేస్తుంది బారాస బీజేపీలో కలిసిపోతుందని. ఇది ఎక్కడి వ్యవహారం? భాజపాలో కలిసిపోతుందని చెప్పి అటు చెప్తే కేసీఆర్ చెప్పాలి, లేదంటే అక్కడ జేపీ నడ్డానో లేదా అమిత్ షానో చెప్పాలి. కానీ వీళ్ళ జరుగుతుందని చెప్పని కవితనే చెప్పేస్తుంది. అంటే ఇక్కడ రాజకీయ అస్థిరత్వం కనిపిస్తుంది. అంటే ఆంధ్రాలో షర్మిల జగన్ మీద కోపంతో ఇక్కడికి వచ్చి తెలంగాణలో పార్టీ పెడతా అని పాదయాత్ర చేసి ఒక్కొక్క మనిషికి 200 300 ఇచ్చుకుంటా టోపీలు పెట్టి జెండాలు వేసి పాంప్లెంట్లు వచ్చి ఇవన్నీ చేసి చివరకు సాధించింది ఏంటి? మళ్ళీ అక్కడికే పోయింది, ఆంధ్రాకి పోయినట్టు. ఇక్కడ కూడా కవిత కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన వస్తే కనుక అది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయమే. కేవలం దీనివల్ల ఆమె సాధించేది శూన్యమే. దీనివల్ల ఎలాంటి అంటే కొత్త పార్టీ దాంట్లో కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఏదన్నా సాధించాలి అని అనుకుంటే అందులోనే ఉండి సాధించాలా, బారాసలోనే ఉండి సాధించాలా. కానీ బారాస నుంచి బయటకు వచ్చి నేనేదో చేస్తానంటే ఇంట్లో ఉన్నంతసేపే ఇంటి కుక్క, ఇంటి నుంచి బయటకు వెళ్ళిందంటే దాన్ని ఏమంటారో అందరికీ తెలుసు. అంటే విషయం ఏంటంటే పెరిగింది పుట్టింది రాజకీయంగా అక్కడ అస్తిత్వాన్ని సంపాదించుకున్నది ఒక హోదాను ఆల్మోస్ట్గా ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఉత్తర తెలంగాణ కనుక ఉంటే అది ముఖ్యమంత్రి ఎవరంటే కల్వకుంట్ల కవిత అని చెప్పి చెప్పుకున్నంత హూందా దర్జాతాన్ని వెలుగబెట్టిన కవిత ఈరోజు వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది, కొత్త పార్టీ పెట్టడానికి అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. అంటే ఇది ప్రచార మాధ్యమాల తప్పు కాదు, కవిత ప్రవర్తన యొక్క తప్పు. సో ఇదొకటే. అంటే ఇది అంతా కూడా ఎట్లా ఉందంటే ఒక టీ కప్పులో తుఫాన్ లాగే ఉంది. వేడి ఉన్నప్పుడు ఇట్లా పొగలు కనిపిస్తుంది, చల్లబడ్డా అంటే చల్లబడుతుంది అనేది ఒక టాకు. ఈ కవిత కూడా ఒక 1 month వరకు ఈ వేడి ఉంటుంది. ఎప్పుడైతే కాళేశ్వరం యొక్క ఈ విచారణ పూర్తవుతుందో కేసీఆర్ మీద, దాని తర్వాత మళ్ళీ చల్లబడుతుంది అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఏదైనా ఇప్పుడు ఈ క్షణంలో అంటే ఇప్పుడు తీసుకుంటున్న కవిత నిర్ణయాలు మటుకు అటు పార్టీకి కానీ ఇటు వ్యక్తిగతంగా కవిత కానీ ఎలాంటి లాభం చేసేవి కాదు అని మాత్రం జనం చెప్పుకుంటున్నారు. జై శ్రీరామ్.